के चेयरमैन टीएनजीओएस सदा जना सुमन कुमार साहब और मैं हुसैन साहब को और टीएसपी साहब सदा जना जो हर डिपार्टमेंट से जो रिप्लेस आए तो तहे दिल से टीएनजीओएस तरफ से शुक्रिया अदा करते हैं, उनको कर रहे हैं। अनवर साहब को भी सुमनाना उनको भी खुशी करें। खुद साहब शेखर अन्ना साहब टीएनजीओएस सेक्रेटरी साहब को भी खुशी करें। मैं इसलिए हुसैन साहब को मैं गुजारिश करता हूँ चंद बात बहुत मात्रा एक दो तीन बातें రెండు నిమిషాల్లో మీ ముందు ఏదైతే ఈ రంజాన్ మాసం ముందు వస్తారు మరి దీని యొక్క ప్రత్యేకత ఈ మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రత్యేకించి దివ్య పురాణం ఏదైతే ఉందో సర్వ మానవాళి కోసం వచ్చిన గ్రంథం దివ్య పురాణం అంటే మొట్టమొదటి ఉనికిలోకి వచ్చిన వ్యక్తి ఆదం అవ్వ అతని ద్వారా ప్రపంచంలో చూస్తున్న మానవాళి అంతా మనమంతాను ఏదైతే ఖురాన్ ఉందో ఆ ఖురాన్ చెప్పడం జరిగింది. ఖురాన్ ఏదైతే ఉందో అది సాహిబుల గ్రంథం కానీ లేకపోతే ముస్లింల గ్రంథం కానీ ఒక ప్రాంతానికి చెందిన గ్రంథం కాదు, వాస్తవానికి అందరి కోసం వచ్చిన గ్రంథం దివ్య పురాణం. అయితే ఆ దివ్య పురాణం మనం తప్పకుండా చదవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం పరమత సహనం అంటామో మనం ఇతర మతాల గురించి తెలుసుకుంటే ఒక సహనం ఏర్పడుతుంది, పరమత సహనము సోదర భావన సంవేదన. కానీ ఈ యొక్క ఇఫ్తార్ విందు ఏదైతే టీఎన్జిఓస్ అధ్యక్షులు మన సుమన్ గారు ఆధ్వర్యంలో అనే ఒక సంకేతాన్ని ఒక దిక్సూచిని ఇవ్వడం జరుగుతుంది. ఈ మత సామరస్యం నేను ప్రత్యేకించి సోదరుడు సుమన్ గారికి ప్రత్యేక భాగంగా ఈ రోజు ఇక్కడ ఒక ఇఫ్తార్ విందు ఏర్పాటు జరిగింది. ఇది సమాజంలో ఖురాన్ గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, మీరు చదువుతారని చెప్పి నేను ఆశిస్తాను. ఖురాన్ తెలుగులో ఇది ముస్లిమేతర సోదరులకు ఈ యొక్క కానుక రంజాన్ సందర్భంగా చాలా చాలా ధన్యవాదాలు. అన్నగారు ఓ 2 నిమిషాలు అన్నగారు మాట్లాడాలి. సుమన్ గారు జల్దీ మత్ కీజియే అన్న, జల్దీ మత్ కర్ రైట్. शेखर साहब और हमारे हुसैन साहब और टीएनजीओएस के मौजूद हैं साहब, उनको सबको मेरा सलाम हो। और ये जो टीएनजीओएस की तरफ से इफ्तार पार्टी की तरफ से रखा जाता है, लेकिन अब सुमन साहब आने की वजह से और अच्छे पैमाने पर ये रखा इफ्तार पार्टी और खाने का इंतजाम रखा गया है। मैं इनका तहे दिल से शुक्रिया अदा करता हूँ और टीएनजीओएस के सारे अहदेदारों को मेरी तरफ से मुबारक रमज़ान की और इफ्तार की मुबारकबाद देते हुए आपसे इजाज़त चाहता हूँ। खुदा हाफिज़, जय हिंद। రంజాన్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సమయం లేదు కాబట్టి ఇక దువా చేయడానికి వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా టీఎన్జిఓఎస్లో ఉన్న ఎంప్లాయీస్పై టీఎన్జిఓఎస్పై మీరు అందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఇంకా టీఎన్జిఓఎస్ యొక్క ఔన్నత్యం పెంచే విధంగా ప్రణాళికలు చేస్తా ఉన్నాం కాబట్టి మీ ఆశీర్వాదం ఖచ్చితంగా టీఎన్జిఓఎస్ పై ఉండాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ వినయంగా ప్రార్థిస్తూ మరి దువా చేయాల్సిందిగా మోసాలను కోరుతా ఉన్నాం. وعلى آله وسلم تسليما. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا إننا سمعنا مناديا ينادي للإيمان أن آمنوا بربكم فآمنا. ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار. لا إله إلا أنت نعمل ذنوبكم مع فرمانيجي ولا نلاك حسنة سنت فرمانيجي. الله बड़े करीम है, रहीम है. अल्लाह गुनाहों माफ फरमाने वाले हैं. अल्लाह हमारे गुनाह को माफ़ फरमा दीजिए। अल्लाह यहाँ पर जितने लोगों ने काम किया है अल्लाह जज़ा खैर अता फरमा दीजिए, बदल अता फरमा दीजिए। फायदीन हैं और
जितने भी यहाँ पर इंतज़ाम किए हैं अल्लाह उन्हें सेहत अता फरमा दीजिए, तंदुरुस्ती अता की तंजीम है यहाँ पर जितने लोग इंतज़ाम किए हैं अल्लाह उन्हें जज़ा खैर अता फरमा दीजिए। अल्लाह हर चाहने वालों की बराह चाहने से, अल्लाह शैतान की शरारतों से, हर मुसीबत और आफत से, बलाइया से अल्लाह इन तमाम लोगों की हिफाजत खैरात को कबूल फरमा दीजिए, हमारी ज़कात को कबूल फरमा दीजिए। अल्लाह हमारे इतने लोग हैं अल्लाह सारे के सारे लोगों के लिए तमन्नाओं को मुरादों को पूरा फरमा दीजिए। नसीब फरमा दीजिए। अल्लाह मसाजिदों को मुदारिसों की खानों की हिफाजत फरमा दीजिए। अल्लाह सलाम अलैहि वसल्लम अल्हम्दुलिल्लाह। नमाज का इंतजाम यहीं की जगह पे रखा गया है, आप लोग काम कर कर जाइए। ఒక్క నిమిషం అన్న పెడతాను కొద్దిగా పెట్టాలి అన్న ఎంత అన్నది భయ్యా రజీష్ భాయ్ పవిత్ర మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్నటువంటి మహమ్మదీయ సోదరులందరికీ కూడా టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా పక్షాన ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఉపవాస దీక్ష విరమణ ఏదైతే ఉందో మరి ఈరోజు చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా కుద్దూస్ భాయ్ గారు రావడం జరిగింది. అదేవిధంగా హుసేన్ భాయ్, అదేవిధంగా మా అన్వర్ భాయ్ అదేవిధంగా మా నాగరం కార్పొరేటర్ గారు రావడం జరిగింది. దీంతోపాటు నిజామాబాద్లో జిల్లాలో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులందరూ కూడా విచ్చేసి దీన్ని విజయవంతం చేసిన దానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా ఆ అల్లా యొక్క కృప టీఎన్జిఓస్పై ఇదే విధంగా ఉండే విధంగా మరి మాకు ఇప్పటికే దువా చేసినటువంటి మా మత పెద్ద గారికి, అదేవిధంగా ఇక్కడున్న మా టీఎన్జిఓస్ ఆఫీస్ బేరర్స్ అయినటువంటి జాఫర్ గారికి, అతిక్ భాయ్ గారికి, జాకీర్ భాయ్ గారికి, మన అనుసరిస్తూ మిగిలిన ముస్లిం సోదరులందరికీ కూడా టీఎన్జిఓస్ పక్షాన మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ పవిత్ర మాసం సందర్భంగా అందరూ కూడా బాగుండాలి, అందరూ ఆశీర్వాదం కూడా టీఎన్జిఓస్పై ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.